ఏ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు. ఏ దేశంలో అయినా సరే వ్యతిరేకతలు ఉంటాయి, కానీ సర్దుకుంటాయి. ఇరాన్ లాంటి చోట ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా వాళ్ళు సర్దుకున్నారు. అలాగే అమెరికా లాంటి చోట ట్రంప్ చేస్తున్న విధానాల పట్ల మొత్తం అమెరికన్లు, అక్కడున్న పార్టీలు వ్యతిరేకం చేసినా సరే ఆ దేశాన్ని మళ్ళీ ఆ దేశస్తులే కాపాడుకున్నారు. ఏ దేశమైనా సరే వాళ్ళ దేశ అవసరాలే ఎజెండాగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భారతదేశంలో రాజకీయ అవసరాల ఎజెండాగా పనిచేస్తున్న వాళ్ళు దేశ వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళ మీద ఏం పెట్టాలి? ఏం కేసులు పెట్టాలి? దేశద్రోహ కేసులు పెట్టాల్సిన అవసరం లేదా? వీళ్ళు దేశ వ్యతిరేక శక్తులుగా పనిచేస్తున్న వాళ్ళని మరి ఏం చేయాలి? ఎలా మాట్లాడతారు అసలు ఈ విషయాలని? అంటే ఆనాడు అదే కాంగ్రెస్ నాయకులు, అదే కాంగ్రెస్ ఆద్యులు, నెహ్రూ గారు లాంటి వాళ్ళు చేసిన తప్పులకి ఈనాటికి భారత మూల్యం చెల్లించుకుంటూనే ఉంది. కనీసం ఇప్పుడున్న రాజకీయ నాయకులైనా సరే దాని నష్టాన్ని, దాని అవసరాన్ని తెలుసుకోలేకుండా ఉండడం అనేది దౌర్భాగ్యం. ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. దేశ భద్రత విషయంలో అందరూ ఏకతాటి మీద ఉండాలి. పార్టీలు వేరైనా, భావజాలాలు వేరైనా, రాజకీయం వేరు, ఇక్కడ దేశం వేరు అని ఆ బ్రాడ్ మైండ్ అనేది ఎందుకు ఈ రాజకీయ పార్టీల్లో లేదో అర్థం కాని పరిస్థితి. కుప్పలు తెప్పలుగా ఉన్న ఈ పార్టీల వల్లే ఇలాంటి కుమ్ములాటలు అనేది అందుకే పదే పదే చెప్పాల్సి వస్తుంది. అక్కడ అఖిలేష్ యాదవ్ గారు, మమతా బెనర్జీ గారు, ఆప్, వీళ్ళందరూ కలిసి వీళ్ళకి పైన పెద్దన్నగా కాంగ్రెస్ చేసిన కుట్రలు అన్నమాట.